గాయపడ్డ ప్రక్కకు నీ సిలువ పక్కకు నన్ను చేర్చు ప్రభా. నేను నీ వాడుగా ఉండాలని ఆశిస్తున్నాను. నీ వాడుగానే ఉంటాను కానీ లోకం అంతా పోగేసుకుంటాను. అదా నేను లోకములను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, లోకములను నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, మీరు నా సొత్తు కనుక మీరు లోకం నుండి వేరుకండి. ప్రభు చెప్పిన మాట అది. లోకం నుండి వేరు కావాలి. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు నావే. నేను సృష్టించినాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నా రెక్కల కిందకి రండి, నేను మిమ్మల్ని అన్ని విషయాలు ఆశ్రయించి మిమ్మల్ని ఘనులుగా చేస్తాను, లోకంలో ఘనతిస్తాను, గొప్పవారి కంటే గొప్ప పేరు నేను నీకు ఇస్తాను. నేను మహిమపరిచేవని ఉంటాను, నన్ను మహిమపరచు. నా మాట విని నాకు లోబడి దేని వైపు చూడవద్దు. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది బారూకు గురించి, బారూకు నువ్వు గొప్ప వాటిని చూస్తున్నావా, వెదకవద్దు, నీ ప్రాణములు నేను కాపాడుతాను. నువ్వు గొప్ప వాటిని వెతకవద్దు, లోకల్ దేన్ని వెతకూడదు. నేను కూర్చున్నాను ప్రేసోలరా, యోచన చేస్తూ ఉన్నాను. యోచన చేస్తూ వాక్యం ఒకటి నా మనసులోకి వచ్చింది. ఆ వాక్యం చూస్తున్నప్పుడు నేను చిన్నవాడున ఇంటిని, ఇప్పుడు ముసలివాడినైనాను. నీతిమంతుడు బట్టి కానీ వాని సంతానము నేను చూసిండు లేదు. ఆ వాక్యం నా హృదయం తాకినప్పుడు నా హృదయంలో భారము, ప్రవ్వా భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఎవడా ఇస్తాడా? ఈడ సంపూర్తిగా దేవుని వాక్యమందు ఆయన ఆజ్ఞల్లో ఆనందించడం నీకు చేతవ్వాలి, ఆయన మాట ప్రకారం జీవించడం నీకు చేతవ్వాలి. తండ్రి నీ చిత్తము నేను నెరవేర్చినానంటున్నాడు యేసు ప్రభు 17వ అధ్యాయం స్వాత 3వ వాక్యంలో. నీ వెళ్ళి అనేకుల కొరకు నీ ప్రాణం పెట్టి నా బిడ్డలు నా యొద్దకు చేర్చు, అది దేవుని తండ్రి యొక్క ఉద్దేశము. ఆ మాట నుంచి వచ్చిన ప్రభువైన క్రీస్తు వారు కుమారుడి లోకంలోకి వచ్చి సంపూర్తి చేశాను, ప్రాణం పెట్టినాడు. సిలువ లేదన్నాడు, ఎవరు లేరు ఆయనకు తోడు, కానీ ఆయన తండ్రి వైపు చేతున్నాడు. 17:3 ఏం చెబుతున్నాడు తెలుస్తున్నా? తనండి అద్వితీయ సదరు గట్టిగా ఎవరు? అద్వితీయ సత్య దేవుడు. ఆయన నమ్ముకున్న వాడిని సిగ్గుపరచడు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఎంతవరకు నీ విశ్వాసం ఉంది? పెదవులతో విశ్వసిస్తున్నావు, హృదయంతోనా? దావీదు నా సన్నిధిని వెతుకుడని యెహోవా నీవు నాకు సెలవివ్వగా నీ సన్నిధిని వెతుకుదునని నా హృదయం నీతో. ఆయన హృదయంతో దేవుని సేవించే మనుషుడు లోకం వైపు చూడడు. హృదయంతో సేవించే మనుషుడు ఎక్కడ దిగులు పడడు, చింతపడి కూర్చోడు. ఏం తినాలా, ఎలా బ్రతకాలా, ఎలా సంపాదించాలా, అన్ని విడిచిపెట్టి ఎలా నరకంలోకి పోవాలా, అది యోచన చేస్తాడా? దేవుని బిడ్డలు దేవుని కొరకు జీవించాలి. ఆయన నీ ముందు నడిచేవాడు, నువ్వు ఆయన వెంట నడిస్తే, నీవు ఆయన వెనక నడిస్తే ఆయన నేను అన్ని విషయంలో దీవించగలడు. అయినా నువ్వు నీ ముందు ఆయన నడవాలంటే మొదటి నువ్వు ఆయనకు విధేయుడు కావాలి. ఏం చేయాలా? మొట్టమొదటిలోనే నీ జీవితం అంతా ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకున్నారు, ఎంతమంది క్షమాపణ కోరారో నాకు తెలియదు, ఎంతమంది దేవుడు క్షమించాలని చెప్పారో నాకు తెలియదు. అలాంటి స్వభావాలకు వెళ్ళి దేవుని దగ్గర స్వరం వింటే నీ జీవితం గొప్ప బాధ్యత. మారు మనసు పొందటము అనేది అర్థమేంటో నాకు తెలియదు, కానీ మారు మనసు అంటే మనుషుల భాష నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే మనస్సు మారి రూపాంతరంలోకి వెళ్ళి లోకమును అసహించుకుని ఇరుకు మార్గం వెళ్ళుట, ఇది మారు మనసు చెప్పాను. మనస్సు మారి రూపాంతరంలోకి వెళ్ళి తర్వాత ఇరుకు మార్గంలో వెళ్ళాలి. ఇరుకు మార్గం వెళ్ళేటప్పటికి వెనక్కి దిగేప్పటికి ఒక దెబ్బ వస్తుంది. ఏం చేయాలా? తగ్గింది. ఇరుకు మార్గము సోదరులు, నిందలు, మానవులు అందరు ఇచ్చిపెడతారు. ప్రేసలరా అయినా పర్వాలేదు. ఈ మార్గం వెళ్తే మార్మసు నా యొక్క ఆలోచన అది. కొంతమంది ఆలోచన ఏంటంటే బాప్టిజం తీసుకుని ఏం చేయాలా, బల్లారంలో పాల్గొంటే మారుమూసు. అవునా? ఈ మధ్య ఒక పాట వచ్చింది, కొత్త పాట. నాకు రాదు, మీకు వచ్చు. నాకు రాదు కానీ మీకు వచ్చు, ఎందుకంటే అన్ని కొత్త పాటలు నేర్చుకుంటున్నారు మీరు. నేను పాత పాటలు నేర్చుకునేవాడిని, మీకు నాకు చాలా తేడా ఉంది. సరే, ఆ పాట ఒక రాత్రి ఒక హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చి ఆ పాట పాడుతుంది. అదే పాట బోధ తీసుకున్నాను నేను రాత్రి. ఈ 2 పాటలు పాడారు. ఒకటేమో నడిపేంచు నావా నడి సాంద్రమున్న దేవా
ఎత్తు. ఆయన మార్చగలడు, ఆయన ఏమైనా చేయగలడు. నువ్వు మాత్రం లోపడవు, నీ బుద్ధి మారుతావు, నువ్వు మారు మోసం లేదు. చెప్పుకుంటా ఊరికి ఆ కథ మార్చగలడు. భూమి మేకస్తులు సృష్టించిన సృష్టికర్త ఆయన మార్చగలడు. అయితే ఎట పెడితే అటు మారుస్తాడా? నేను మురికలో కూర్చొని కడుగుతాడా? సహోదరుడా, పాటలు ఊరేంతవరకు నలిగింది, ఆ పాటలు ఎంతమంది హృదయం నలుగుతుంది? మార్చలేడు ఎవరు చెప్పలేదు. సర్వం సృష్టికర్త, సమస్తమైనవి మార్చగలడు. అయితే కథంతా మార్చాడు. నీ కథ ఎంతవరకు మారింది? అది పరిశీలించే పాట పాడావు కదా. నీ కథ ఎంతవరకు మారింది? నీకు బుద్ధి ఎంతవరకు మారింది? నీవు చేసిన తప్పులు ఎంతవరకు దేవుని దగ్గర ఒప్పుకున్నావు? తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకున్నావు? సోదరుల దగ్గర ఒప్పుకున్నావు? ఎక్కడ మారింది బుద్ధి? మారకుండా మార్చేస్తాడు. ఆ కథ మారుస్తాడు. ఒకడు ఉన్నాడు పక్కనే, వాడు మారుస్తాడు నీ కథ అంతా. నువ్వు వాటి వెళ్ళావంటే, నువ్వు ఒప్పుకున్నావంటే, నీ జీవితంలో మారావంటే అన్ని తిప్పులు వద్దురా. క్షేమంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. అవునా? ఉండొచ్చా కాదా? అందుకని సోదరుడా, నీ జీవితంలో ప్రభు నిన్ను కోరుకుంది ఒకటి, అది మటు గుర్తుపెట్టుకుని. నా పాయింట్ అదే. ఇవన్నీ పైన చెబుతున్నాను. ఒకే పాయింట్ అదేంటంటే, దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రేమించాడు, తనకున్న సమస్తము త్యాగము చేసినాడు, ఈ లోకులకు వచ్చినాడు, ప్రాణం పెట్టినాడు. నన్ను వెంబడించు, అది ఆయన చెప్పిన మాట. కోరుకుందండి, నన్ను వెంబడించు, నా పని చేయి. ఒకవేళ బుద్ధి లేనన్నా ఆ మాట అంటే నేను ఆయన పని చేయను అని, నీ పని నేను చేస్తానని చెప్పాడు ఆయన. అది కూడా నమ్మకపోతే ఇంకా ఏమంతా మాత్రం బుద్ధి ఉందో మనకి? ఆయన పని చేసినప్పుడు ఎంత ప్రయాసపడతావు? నిన్ను క్షేమంగా నడిపించుడుగా. వాక్యం రాదా? అలా చూస్తున్నారు. నీ దేవుడైన యెహోవా నిన్ను క్షేమంగా నడిపించుడుగా. నీకు నీవే ఆయన్ని విసర్జించి ఈ శ్రమల పాలైపోయినావు. ఎందుకు శ్రమలు వస్తాయి మనుషుడికి? ఎందుకు దరిద్రుడిగా మాట్లాడు? ఆయన సమస్తం కలిగిన వాడు, ఆయన మాట విని ఆయన కొరకు బ్రతకాలి.